ఫస్ట్ అందరికీ స్వామియే శరణమయ్యప్ప. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇరుముడి రివ్యూ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ శివ నిర్వాణ డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీశాడు. మెయిన్ లీడ్ మన మాస్ మహారాజా రవితేజ గారు. అయ్యప్ప స్వామి ఆ గెటప్లో కావచ్చు, మాలలో కావచ్చు, తను బయట యాక్టింగ్ కావచ్చు, ఓవరాల్గా మనకి పొట్లం కట్టించారు ఆయన యాక్టింగ్ అంతా కూడా. అంత బాగా అనిపించింది. సినిమా వచ్చినప్పటికీ ఓవరాల్గా ఒక తండ్రికి ఒక కూతురికి మధ్య జరిగే సిచ్యువేషన్ తగ్గట్టు మేనేజ్ అవుతుంటుంది. ఈ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. క్యూట్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. రవితేజ గారు ఆ పాప యాక్టింగ్ అయితే ఇంకా తూపు అనుకో, మామూలుగా కదా అసలు. హీరోయిన్కి అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ఇందులో లేదు. హీరోయిన్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది అంతే. కొన్ని సీన్స్లో వచ్చి వెళ్ళిపోతుంటుంది అంతే. ఎమోషనల్ కనెక్ట్ అయితే లేదు. కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఫ్రాంట్ని మనం మలయాళంలోని తమిళలోని చూస్తుంటాం. అదే ఫ్రాంట్ని తీసుకున్నారు. కొన్ని సీన్స్ కొన్ని మనకు మలయాళం అనిపిస్తడం కామన్. ఎందుకంటే మనం మలయాళం మూవీస్ కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం కాబట్టి తను తీరి అనిపిస్తుంది మనకి. అదే ఓవరాల్గా అది వస్తుంది. ఇక్కడ మైనస్ పాయింట్లు ఏంటంటే మనకి కన్వే చేసిన విధానంలో కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంత హైగా కన్వే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఫ్రాంట్ని అంత హెవీగా కన్వే చేసినంత అవసరం ఉండదు. కొన్ని డిస్టర్బింగ్గా ఉన్నాయి. అయ్యప్ప సాంగ్ అయితే చాలా బాగుంది. మాల సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. రవితేజ గారు అయితే చింపి పక్కన పెట్టారు యాక్టింగ్. ఆ మాల్లో కానీ బయట కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. రవితేజ గారికి మరో కమ్బ్యాక్ మూవీ అవుతుంది, మ్యాక్సిమం అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా జనం ఇష్టం. మరి ఇక్కడ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ అంటే దీన్ని కన్వే చేయడం కోసమా ఇంత చూపించారు అన్న మైండ్ సెట్లోకి వచ్చేస్తాం మనం. అంటే హెవీ అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఇంత హెవీగా చూపించాలా, దీన్ని ఎంత హెవీగా కన్వే చేయాలా, దీన్ని నార్మల్గా కూడా కన్వే చేయొచ్చు కదా అని కొన్ని చోట్ల అనిపిస్తుంది. ఓవరాల్గా ఇది కొన్ని మైనస్లు ఉన్నాయి. ఈ మూవీ పరంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేను నార్మల్గా రవితేజ గారి యాక్షన్ అనేటప్పటికి ఇంట్రెస్ట్గా చూస్తాం. అండ్ ఫైట్లే కొంచెం బాగుంటాయి. కామెడీ రోల్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇందులో కూడా కామెడీ అంతా అనిపించలేదు, కానీ నాకు ఓవరాల్గా తన యాక్షన్ పరంగా, తన ఫైట్ సీన్స్ పరంగా చాలా బాగా అనిపించింది. కానీ కొన్ని సీన్స్ ఎంత హెవీగా ఎందుకు పెట్టారు వీటిని అనే సిచ్యువేషన్లోకి వచ్చేసింది. కొన్ని సీన్లు అంటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది మూవీ అనే టైప్లోకి వచ్చేసింది. హిట్ అంటే హిట్ అని నేను చెప్పలేను, పట్ట అంటే పట్టని నేను చెప్పలేను. నాకైతే నచ్చింది ఓవరాల్గా. కొన్ని సీన్స్ నాకు మైనస్ అనిపించినాయి. ఆ సీన్స్ చాలామందికి ఫ్లాప్ అనిపించవచ్చు, చాలామందికి యావరేజ్ స్టాక్ అనిపించచ్చు, చాలామంది హిట్ అని కూడా అనిపించచ్చు. దానికి మనం ఏం చేయలేం. ఓవరాల్గా వర్తబుల్ మూవీ. టికెట్ రేట్ ప్రకారం, ఆ విజువల్ ప్రకారం వర్తబుల్ మూవీ. నేను ఫస్ట్ నుంచి ఏ మూవీస్ కానీ చెప్తాను. ఎందుకంటే మనం పెట్టిన బడ్జెట్కి మనం చూసి విజువల్స్ వర్తబుల్లా కాదా అనే తీరుని ఎక్కువ చూస్తాను నేను. ఎందుకంటే మనం 300-400 పెట్టి టికెట్లు తీసుకుని వెళ్ళి 3 hours వాడికి మనం టైం ఇస్తున్నప్పుడు వాడు మనం ఎంటర్టైన్ చేయగలగాలి, లేకపోతే ఉపయోగం ఉండదు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని నేను ఎక్కువ రివ్యూస్ చెప్తుంటాను. అంటే మనం విజువల్ మనకి ఎలా కనెక్ట్ అయ్యింది, మనం పెట్టి మనీకి ఇది ఎక్స్పెక్టేషన్స్ మనకు మ్యాచ్ అయినాయా, లేదా ఓవరాల్గా స్క్రీన్ ఎక్స్ప్రెషన్ బాగుందా, లేకపోతే ప్రజెంటింగ్ బాగుందా అనేది ఎక్కువ చూస్తాను. ఈ మూవీలో ప్రజెంటింగ్ అంతా బాగుంది. అయ్యప్ప సాంగ్ కొంచెం హై పిచ్ ఉంటే ఇంకా బాగుండు అని నాకు అనిపించింది. కానీ మ్యాక్సిమం వాళ్ళ తగ్గట్టు వాళ్ళు తీసారు. ఇంకా అంతకన్నా తీయటం మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకైతే మూవీ అయితే బాగుంది భయ్య, చూడొచ్చు. కానీ మీరు కొన్ని డిస్టర్బింగ్ కొన్ని సీన్స్ ఉంటాయి. మీరు ఆ తీరులో వెళ్తే మీరు ఎంజాయ్ చేయగలరు. నార్మల్గా ఒక రవితేజ గారి సినిమా కామెడీ రోల్, ఎమోషన్గా బాగుంటుంది అని రోల్ వెళ్తే మీరు ఎంజాయ్ చేయలేరు. నాకైతే అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నాకు ఒక 3 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. నేను మూవీ సబ్జెక్ట్ అలాంటిది మంచిది. కానీ ఈ రోల్కి యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేసి తన బ్లడ్ పెట్టి పనిచేసిన మరి రవితేజ గారికి అయితే ముందుగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయనకైతే కంగ్రాట్స్గా ఆయన విషయం చెప్తున్నాను. నేను ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకా కావాలనుకుంటే, జెన్యూన్ కంటెంట్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చెప్పగలదు కదా, కొత్తగా చెప్పడం ఏముంది. మీరు లైక్లు షేర్లు కొడితే నేను ఎవరో మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ అమ్మా.